ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. మాస్ జాతర ఇదంతా మనదే క్యాప్షల్. భాను డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటర్ కూడా ఎక్సలెంట్. సరైన సినిమా పర్లేదు రవితేజ కెరీర్కి. ఇది చాలా ప్లస్లు ఉన్నాయి. ఫోటోగ్రాఫ్ అయితే కనుక హైలైట్ షాట్స్, వెలివేషన్ షాట్స్ అయితే సూపర్ ఉన్నాయి. మ్యూజిక్ బీమ్స్ అయితే కనుక అవసరం అనిపించాడు అన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ అనిపించకుండా రవితేజ గారి వైబ్స్ తగ్గట్టుగా కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. శ్రీలీల గారి రవితేజ ధమాకా మూవీ మనం చూసాము. ఈ సినిమా మాస్ జాతర కాకుండా డబల్ ధమాకా అని చెప్పొచ్చు. ట్విస్ట్లెట్లు కనుక బాగున్నాయి అన్న. క్లైమాక్స్ కనుక అసలు ఓవర్ మాస్ అని అనొచ్చు. ఇలాంటి సినిమాలు ఎప్పుడూ ఈ మధ్యకాలంలో రవితేజకు సరిగా తగలలేదు. బట్ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ చూస్తే కనుక మంచి హైలైట్ వైబ్స్ అయితే ఉంది. మాస్ జాతర అన్న టైటిల్కి అయితే కనుక మంచి జస్ట్ చేసి ఇచ్చాడు అన్న. చాలా అంటే వింటేజ్ రవితేజ. వన్స్ అప్ టైం మనకి ఈడియట్లో ఎట్లా బాడీ లాంగ్వేజ్ ఉందో ఆ టైప్ ఆఫ్ మేనరిజం అనేది ఈ సినిమాలో ఫుల్ లెంత్గా యూజ్ చేసుకున్నాడు భయ. అసలు రవితేజ ఏజ్ని మర్చిపోవాలా, ఎప్పటికప్పుడు కొత్తదనంగా రీఫ్రెష్గా అందించాలన్న ఇంటెన్షన్ అనేది రవితేజకు హ్యాట్సప్ చెప్పొచ్చు. మాస్ జాతర మూవీ మాస్ జాతరగా ఉందన్న. అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా బాగా అట్రాక్ట్ అవుతుంది.